హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మయ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ బీచ్కి అయితే వచ్చాము. ఇంకా మా విహాన్ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు బీచ్కి రావడమే మానేసాము. ఇంకా వాడైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బీచ్కి వెళ్దాం అనేసి. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఎప్పుడు వద్దాం అనుకున్నా కానీ ఏదో ఒకటి ఆటంకం అయితే అయితేనే ఉంది. పిల్లలకి బాగాలేకపోవడం, లేదంటే గట్టిగా వర్షం పడడం, లేదంటే గట్టిగా ఎండ ఉండడం. ఇంకా అలా ఉంటే పిల్లలతో అయితే బయటికి రావాలంటే చాలా చిరాగ్గానే ఉంటుంది. ఈరోజు కూడా అలా ఇంటి నుంచి బయటికి వచ్చామో రాలేదో చాలా పెద్ద వర్షమే పడింది. కానీ వర్షంలో అయినా ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయించాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా, ఎలాగైనా వెళ్ళాల్సిందే అనేసి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. కానీ బీచ్కి వచ్చి చూస్తే మాత్రం ఒక్క చుక్క వర్షం కూడా లేదు. ఇంకా మేముండే ఏరియాలోనే చాలా గట్టిగా వర్షం అయితే పడింది. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా మా విహానికి అయితే ఫ్రీడమ్ వచ్చినట్టే అనుకోవాలి. బీచ్కి వచ్చేసాడంటే వాడు మనం చెప్పిన మాట అస్సలు విన్నాడు అనుకోని, సరేలే ఎప్పుడో ఒకసారి వాళ్ళకి బయటకు అయితే తీసుకొస్తాం. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి కదా, మనం కూడా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆడుకునేటట్టు అయితే ఉండాలి. నాకు కూడా రోజు ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటూ స్కూల్లో దిగబెట్టడం, వంట చేసుకోవడం వాళ్ళతోటే సరిపోతుంది. ఎప్పుడు కూడా బయటికి రావడానికి అయితే అస్సలు కుదరలేదు. యాక్చువల్గా మేమైతే వచ్చింది బీచ్ చూడడానికైతే అస్సలు కాదండి. ఒక ప్లేస్ అయితే చూపిస్తాను. ఆ ప్లేస్ ఏంటో ఈ వీడియో లాస్ట్లో అయితే చూసేయండి. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే. ఇంకొన్ని రోజులు అయితే ఆ ప్లేస్ని అయితే తీసేస్తారనమాట. అందుకే వెళ్ళి ఒకసారి చూసేసి వద్దామని అయితే వెళ్తున్నాము. నిజంగా ఈవినింగ్ టైంలో 4 to 5 మధ్యలో బీచ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి బాబు. చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం బీచ్లో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను బీచ్కి ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా ఈ పార్క్ అయితే రాలేదనమాట. చాలా బాగుంది ఈ పార్క్ అయితే. చాలా నీట్గా పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇంకా కాసేపు అయితే అలా పార్కులో అయితే కూర్చొని ఇంకా పిల్లలకైతే ఆకలేస్తుందంటే ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా వాళ్ళని అయితే తినిపిస్తున్నాము. ఈ పార్కులో కూడా పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ప్లేసే ఉందన్నమాట. చాలా బొమ్మలు కానీ అంటే వాళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు. చాలా నీట్గా కూడా ఉందన్నమాట పార్క్ అయితే. నేనైతే బీచ్ పక్కనే ఉన్న ఈ పార్క్ని అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వచ్చాము ఈ పార్క్లోకి అయితే. చాలా బాగుంది. ఇంకా అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే ఆ బొమ్మలతో అయితే ఆడిపించుకొని ఇంక మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్లో ఈ ప్లేస్ అయితే ఎంత ఫేమస్ అయిందో, ఎంతమంది జనాలు ఉండేటోళ్ళో, కానీ ఈ మధ్య అయితే అసలు జనాలు రావడమే మానేసారు. మరి వర్షం పడడం వల్లనో ఏమో తెలియదు కానీ ఒక్క స్టాల్స్ కూడా ఓపెన్ చేసి అయితే లేవన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలానే ఉన్నాయి కానీ ఒక్కడి కూడా ఓపెన్ చేసి అయితే లేవు. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. మరి మేము రావడం రాంగ్ టైమో తెలియదు కానీ ఇంకా అయితే ఓపెన్ చేయలేదు. మరి ఈవినింగ్ టైంలో 6 కలా ఓపెన్ చేస్తారేమో చూడాలి. మరి ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇవి చూసిన వీడల్లా మా విహాన్ అయితే ఎక్కాలనే చూస్తున్నాడు కానీ అవేమో బ్లాక్ చేసి ఉన్నాయన్నమాట. లోపలికైతే వెళ్ళడానికైతే అవ్వట్లేదు. ఇంకా స్టాల్స్ అయితే ఒకటి కూడా ఓపెన్ చేసి అయితే లేవు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్లోనే ఇది ఒక చిన్న నర్సరీ అయితే ఉంటుంది. చిన్నది కాదండో, లోపలైతే చాలా పెద్దగానే ఉంటుంది. అదేంటో వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇదన్నమాట. చూడండి ఎంత బాగుందో సెట్టింగ్ అంతా కూడా. లోపలైతే 2000 కేజీల వెండి వినాయకుడిని అయితే పెట్టారు. అదే ఈ ప్లేస్ అన్నమాట. చాలా ఫేమస్ అయింది ఈ మధ్య అయితే. అది కూడా వైజాగ్లో 2000 కేజీ వెండి వినాయకుడిని పెట్టడం ఇదే ఫస్ట్ టైము. చూడండి ఎంత బాగుందో. టికెట్ కూడా ఏం లేదండి, ఫ్రీగా వెళ్ళి దర్శనం అయితే చేసుకో. ఫ్రీ టికెట్ అయినా కానీ ఈ వినాయకుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు అయితే అంతగా రష్ ఏం లేదనమాట. ఫ్రీగా వెళ్ళి హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని రావచ్చు. నాకైతే అంత చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూసికని కూడా వెండితోటే చేపించారు. చూడండి ఎంత బాగుందో. సెట్టింగ్ అంతా కూడా బాగానే ఉంది కానీ ఈ వినాయకుడిని అయితే చేపించనైతే 2000 కేజీలతో వెండితో చేపించారు. మరి దీన్ని ఎలా నిమజ్జనం చేస్తారో నాకైతే తెలియదు. 2000 కేజీతో వినాయకుడిని వెండితో చేపించి నదిలో పడేయాలంటే ఎవరు మనసు ఒప్పుకోదు అనుకోండి. మరి నిమజ్జనం ఎట్లా చేస్తారో ఇంకా మనకైతే తెలియదు అనుకోండి. కానీ సెట్టింగ్ అంతా కూడా వినాయకుడిని కూడా చాలా అంటే చాలా బాగా చేపించారు వెండితోటైతే. ఫస్ట్ టైం వైజాగ్లో ఇలా పెట్టడము. అది కూడా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు. ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరికీ. ఒక్కొక్కరు ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి జనాలు కూడా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు అనమాట. మరీ ఆఫ్టర్నూన్లో రావాలన్నా అంతగా బాగోదు. ఈవినింగ్ టైంలో వస్తేనే ఏదన్నా కానీ హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని వెళ్ళొచ్చు అనిపించింది నాకైతే. చూడండి వినాయకుడు అయితే ఎంత బాగున్నాడో. ఇంకా మేమైతే ఫైనల్గా వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. బయట కూడా ఎంత ప్రశాంతంగా ఉందో మీరే చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ మనకి కూర్చోడానికి కూడా చాలా నీట్గా క్లీన్గా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా సెట్ అయితే బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట. అలాగే మధ్య మధ్యలో గ్రీన్ కలర్తో అంటే ప్లాంట్స్తో, వీటిని ఏమంటారో నాకైతే తెలియదు కానీ
చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా లోపల చూడండి శివలింగాన్ని కూడా ఎంత బాగా పెట్టారో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బయట నుంచి అయితే చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో సెట్టింగ్ అంతా కూడా. ఇదైతే ఇంకా ఈ మంత్ 16 వరకే ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా కూడా తీసేస్తారు. వినాయకుడిని కూడా నిమజ్జనం అయితే చేసేస్తారు అనమాట. అందుకే ఇంకా మేమైతే ఫాస్ట్గానే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా మళ్ళీ రావడానికి కుదరదో అనేసి ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. బయట చూడండి పిల్లలకైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఆడుకోవడానికి. అలాగే చాలా నీట్గా కూడా ఉంది. ఈ మధ్య వర్షం పడడం వల్ల కొంచెం ఈ మట్టంతా వచ్చేసింది, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉండే అనమాట. అప్పుడు మేము రాలేదు, కానీ మా ఆయన అయితే వచ్చి చూసేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మమ్మల్ని అయితే ఈరోజు తీసుకొచ్చాడు అనమాట. చాలా బాగుంది. పిల్లలు అయితే ప్రశాంతంగా ఆడుకున్నారు. ఇంకా పిల్లలు కూడా అలా ఆడుకుంటే మనకు కూడా బయటకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేసినట్టే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బయట అయితే ఇలా ఈ స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. పిల్లలకైతే టాయ్స్ కానీ ఏమన్నా కొనుక్కోవాలంటే అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడైతే. ఇంకా మావాడైతే ఇది చూసిన వెంటనే కావాలన్నాడు. ఇంకా వాళ్ళ నానేమో కొనిచ్చే రకం అయితే అస్సలు కాదు, ఏదో అలా బయట అయితే తీసుకుని అయితే వచ్చాడు. పిల్లలు బయటకు వస్తే చూసినవన్నీ కావాలని అంటారు. ఇంకా వాళ్ళు అడిగిందల్లా కొనివ్వాలంటే మన దగ్గర కూడా ఉండాలి కదా. ఇదైతే నర్సరీ అండి, ఎంట్రెన్స్ లోనే ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే లోపలైతే ఇది హాఫ్ మూన్ శివుడిని అయితే పెట్టారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపల కూడా బయటేమో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టారు, లోపలేమో ఇలా హాఫ్ మూన్ శివుడిని అయితే పెట్టారు. చాలా బాగుంది. కానీ లోపల ఎవరిని అయితే పంపించట్లేరు. ఏదో మొక్కలు కొంటేనే లోపలికైతే పంపిస్తున్నారు. యాక్చువల్గా ఏదో ప్రాబ్లం అయితే ఉందంట లోపల, కరెంటు వల్ల లోపలికైతే పంపించట్లేరు అనమాట. బయట ఎంట్రెన్స్ లో అయితే ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అప్పటికే 6:30 అలా అయింది. మేము ఎప్పుడో 4కి వస్తే 6:30కి అలా బయటకు అయితే వచ్చామన్నమాట. అలా బీచ్ అంతా తిరిగి ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా దర్శనం అయితే చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాము, అంతా కూడా తిరిగేసి అయితే వెళ్ళాలి. మళ్ళీ బయటికి రావాలంటే అస్సలు కుదరదు అనుకోండి. పిల్లలతోటి వచ్చామంటే అదొక నరకమే అనుకోవాలి. కానీ ఎలాగో అలా పిల్లలు అయితే హ్యాపీ, ఇంకా నేను కూడా హ్యాపీ అనుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని